హలో. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా ఈనాటి మన టాపిక్లోకి డైవ్ చేద్దాం. మనలో చాలామందికి లైఫ్లో ఎదగాలని, అత్యున్నత స్థాయికి చేరుకోవాలని పెద్ద పెద్ద కలలుంటాయి కదా. ఒక అద్భుతమైన కెరియర్ కావాలనో, లేదా సొంతంగా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనో, ఆర్థికంగా స్థిరపడాలనో ఎన్నో ఆశయాలుంటాయి. కానీ రోజువారీ జీవితాన్ని ఒక్కసారి ప్రాక్టికల్గా గమనిస్తే ఒక విచిత్రమైన పోరాటం కనిపిస్తోంది. ఒకవైపు ఆకాశమంత లక్ష్యాలు, మరోవైపు పదే పదే మనల్ని పక్కదారి పట్టించే డిస్ట్రాక్షన్స్. ఈనాటి విశ్లేషణలో మనందరం ఫేస్ చేసే ఈ యూనివర్సల్ ప్రాబ్లంకి సైన్స్ ఆధారంగా ఒక అద్భుతమైన పరిష్కారాన్ని చూడబోతున్నాం. బేసిక్గా కేవలం ఒక చిన్న స్ట్రాటజీ మన మైండ్ సెట్ని, మన లైఫ్ను ఎలా మారుస్తోందో తెలుసుకుందాం. కానీ ఇక్కడే ఒక ఆసక్తికరమైన ప్రశ్న వస్తుంది. ఎంతో టాలెంట్, పెద్ద ఆశయాలున్నవాళ్లు కూడా అసలు పనులను ఎందుకు వాయిదా వేస్తారు? మైండ్లో గోల్స్ చాలా క్లియర్గా ఉంటాయి. ఆ గోల్స్ చేరుకోవడానికి ఏం చేయాలో కూడా ఖచ్చితంగా తెలుసు. ప్లాన్ అంతా పక్కగా రెడీగా ఉంటుంది. కానీ తీర పని మొదలుపెట్టే సమయానికి ఆ యాక్షన్ దగ్గరకు వచ్చేసరికి జీరో. ఇది నిజంగా చాలా ఫ్రస్ట్రేటింగ్ కదూ. అసలు ఇంత అడ్డంకి ఎక్కడినుంచి వస్తోంది? దీనికి కారణమేంటో తెలుసుకోవడం చాలా అవసరం. అసలు ఈ డోపమైన్ ట్రాప్ అంటే ఏంటి? ఈ రోజువారీ డిస్ట్రాక్షన్ సైకిల్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడానికి విక్రమ్ అనే ఒక బ్రైట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ స్టోరీని చూద్దాం. విక్రమ్ చాలా టాలెంటెడ్ పర్సన్. అతనికి లైఫ్లో రెండు పెద్ద గోల్సున్నాయి. ఒకటి, సొంతంగా ఒక స్టార్టప్ బిజినెస్ పెట్టడం. రెండు, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ సాధించడం. కానీ ప్రాబ్లం ఏంటంటే అతని కలలకి, అతని రోజువారీ రియాలిటీకి మధ్య ఒక పెద్ద గ్యాప్ ఉంది. అదే క్రానిక్ ప్రోక్రాస్టినేషన్. పనులను నిరంతరం వాయిదా వేయడం, చిన్న చిన్న విషయాలకే డిస్ట్రాక్ట్ అయిపోవడం అతని పెద్ద గోల్స్ని పూర్తిగా బ్లాక్ చేస్తున్నాయి. విక్రమ్ ఎదుర్కొంటున్న ఆ రోజువారీ సైకిల్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. బహుశా ఇది మనలో చాలామందికి రిలేటబుల్గానే అనిపించవచ్చు. ఉదయం నిద్రలేవగానే ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది. ఈరోజు ఫుల్ కష్టపడాలి, పెండింగ్ పనులన్నీ కంప్లీట్ చేయాలి అని ఒక రేంజ్ మోటివేషన్తో రోజు స్టార్ట్ అవుతుంది. కానీ మధ్యాహ్నం సమయానికి అలా ఫోన్ చేతిలోకి రాగానే సీన్ మొత్తం మారిపోతుంది. ఏమీ సాధించకుండానే గంటల కొద్దీ సోషల్ మీడియాలో స్క్రాలింగ్ చేస్తూ టైం అంతా వేస్ట్ అయిపోతుంది. ఇక రాత్రి పడుకునే ముందు ఈరోజు కూడా ఏమీ చెయ్యలేదే అనే తీవ్రమైన గిల్ట్ ఫీలింగ్ ఆ బాధ మనస్సును తినేస్తాయి. ఈ సైకిల్ రోజు రిపీట్ అవ్వడం వల్ల వచ్చే ఎమోషనల్ ప్రెషర్ అంతా ఇంతా కాదు. మరి దీనికంతటికీ అసలు కారణమేంటి? ప్రోక్రాస్టినేషన్ వెనుక ఉన్న న్యూరోసైన్స్ ఏంటో విక్రమ్కి ఒక రీసెర్చ్ పేపర్ చదివినప్పుడు తెలిసింది. అదొక పెద్ద బ్రేక్ త్రూ అనే చెప్పాలి. అసలు ప్రాబ్లం బద్ధకం కాదు, లేదా సోమరితనం కాదు, మన బ్రెయిన్లో రిలీజ్ అయ్యే డోపమైన్ అనే కెమికల్. ప్రాబ్లం మన క్యారెక్టర్లో లేదు, మన బ్రెయిన్ కెమిస్ట్రీలో ఉంది అని అర్థం కావడం ఈ స్టోరీలో ఒక మైండ్ బ్లోయింగ్ డిస్కవరీ. ఒకసారి ఆ బ్రెయిన్ కెమిస్ట్రీ ఎలా పనిచేస్తుందో చూద్దాం. మనం ఎలాంటి కష్టం లేకుండా ఈజీగా దొరికే ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్కి, అంటే ఆ తక్షణ ఆనందానికి మన బ్రెయిన్ ఎంతలా హైజాక్ అవుతుందో గమనిస్తే ఈజీగా అర్థమవుతుంది. ఉదాహరణకు, స్మార్ట్ఫోన్ తీసి ఊరికే అలా స్క్రోల్ చేయడం చాలా తేలికైన పని కదా. ఏమాత్రం శ్రమ లేకుండానే బ్రెయిన్కి ఆ డోపమైన్ హిట్ దొరికేస్తుంది. ఈ ఈజీ డోపమైన్ వల్ల ఏమవుతుందంటే మెల్లమెల్లగా అదొక బలమైన డిపెండెన్సీగా మారుతుంది. కష్టపడితే వచ్చే రివార్డ్ కన్నా జస్ట్ చేతిలో ఉన్న ఫోన్ ఇచ్చే తక్షణ ఆనందానికే బ్రెయిన్ బానిసగా మారిపోతుంది. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా దీన్నే సైకాలజీలో కాగ్నిటివ్ బయాస్ అంటారు. అంటే కష్టమైనవి మరియు మన ఫ్యూచర్కి అత్యంత విలువైన పనులను వదిలేసి సులువైన పనుల వైపు మొగ్గు చూపడం. ఇది మన బ్రెయిన్ యొక్క న్యూరలాజికల్ డిఫాల్ట్ సెట్టింగ్ అండి. అంతే తప్ప ఇది మీలో ఉన్న ఒక వ్యక్తిగత లోపం ఏమాత్రం కాదు. మన బ్రెయిన్ ఎప్పుడూ ఎనర్జీని సేవ్ చేయడానికి ఇలాంటి సులువైన షార్ట్కట్స్నే వెతుకుతుంది అని ఇది స్పష్టంగా తెలియజేస్తుంది. ఒక్కసారి ఈ రెండు భిన్నమైన దారులను పోల్చి చూద్దాం. ఒకవైపు మనకి సులువైన పనులున్నాయి, అంటే ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ ఇచ్చే ఫోన్ స్క్రోలింగ్, వీడియోస్ చూడటం లాంటివి. ఇంకోవైపు అత్యంత విలువైన పనులున్నాయి, అంటే బిజినెస్ బిల్డ్ చేయడం, కష్టపడి కొత్త స్కిల్స్ నేర్చుకోవడం లాంటివి. ఇవి డిలేడ్ గ్రాటిఫికేషన్ ఇస్తాయి. మనం కాన్షియస్గా, అంటే బుద్ధిపూర్వకంగా ప్రయత్నం చేయకపోతే మనిషి మెదడు సహజంగానే ఆ సులువైన పనుల వైపే ఆకర్షితమవుతుంది. దీన్ని బ్రేక్ చేయాలంటే ఖచ్చితంగా మనకొక బలమైన స్ట్రాటజీ కావాలి. మరి దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి? ఇక్కడే ది డోపమిన్ డీటాక్స్ స్ట్రాటజీ వస్తుంది. విక్రమ్ తన సబ్కాన్షియస్ మైండ్ మీద మళ్లీ కంట్రోల్ సాధించడానికి వాడిన పవర్ఫుల్ మెథడ్ ఇది. ఇది ఏదో ఊరికే వినడానికి బాగుండే మోటివేషనల్ ఐడియా కాదు, ఇదొక పక్కా యాక్షనబుల్ స్ట్రాటజీ.
తన బ్రెయిన్ను రీప్రోగ్రామ్ చేసుకోవడానికి, ఆ అదుపు తప్పిన డోపమిన్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేయడానికి విక్రమ్ స్టార్ట్ చేసిన ఒక కఠినమైన ఛాలెంజ్ ఇది. ఈ డోపమైన్ డీటాక్స్లో ఉన్న ఆ 2 ముఖ్యమైన రూల్స్ ఏంటో చూద్దాం. స్టెప్ 1 చాలా సింపుల్ కానీ విపరీతమైన పవర్ఫుల్. పొద్దున్న లేవగానే మొదటి 2 గంటలు స్మార్ట్ ఫోన్ అస్సలు ముట్టకూడదు. దీనివల్ల ఉదయానే బ్రెయిన్కొచ్చే ఆ ఈజీ డోపమైన్ హిట్ దెబ్బతో కట్టయిపోతోంది. ఇక స్టెప్ 2 కష్టమైన పనులను ముందు చిన్న చిన్న భాగాలుగా విడగొట్టాలి. ఆ ఒక్కో పార్ట్ పూర్తి చేశాకే బ్రెయిన్కొక చిన్న రివార్డ్ ఇవ్వాలి. అంటే చూసారా, ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ నుంచి బ్రెయిన్ ఫోకస్ను బలవంతంగా లాగి డీలేడ్ గ్రాటిఫికేషన్ మీద పెడుతున్నామన్నమాట. అయితే ఇది వినడానికి సింపుల్గా అనిపించినా ప్రాక్టికల్గా అంత ఈజీ కాదు. ఒకసారి మీరు ఈ డీటాక్స్ మొదలుపెట్టాక బ్రెయిన్ ఊరుకోదు, చాలా తీవ్రంగా ఎదురుతిరుగుతుంది. దాన్ని హై రెసిస్టెన్స్ అంటారు. ఆ ఫోన్ చూడాలనే టెంప్టేషన్, ఆ పనులను వదిలేయాలనే కోరిక విపరీతంగా ఉంటాయి. ఆ ఫీలింగ్ని తట్టుకోవడానికి ప్రారంభంలో అపారమైన మెంటల్ టఫ్నెస్ కావాలి. ఆ రెసిస్టెన్స్ని దాటి నిలబడితేనే అసలైన మార్పనేది మొదలవుతుంది. మరి ఒక్కసారి ఆ మెంటల్ టఫ్నెస్తో నిలబడి సబ్కాన్షియస్ మైండ్ను కంట్రోల్ చేస్తే వచ్చే రిజల్ట్స్ ఎలా ఉంటాయో తెలుసా? మైండ్ బ్లోయింగ్. విక్రమ్ కరెక్ట్గా అదే చేశాడు అండ్ పీక్ పర్ఫార్మెన్స్ దశకు చేరుకున్నాడు. ఈ 30 రోజుల ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఇలాంటి సైన్స్ ఆధారిత స్ట్రాటజీలు ఎంత పవర్ఫుల్గా పనిచేస్తాయో చెప్పడానికి ఒక కళ్ళు చెదిరే ఉదాహరణ. జస్ట్ 30 days. అవును, కేవలం ఒకే ఒక నెలలో విక్రమ్ తన బ్రెయిన్ను పీక్ పర్ఫార్మెన్స్ మోడ్లోకి మార్చేశాడు. అతని ఫోకస్ లెవెల్స్ అమాంతం పెరిగిపోయాయి. ఎన్ని సంవత్సరాలుగా పీడిస్తుందో ఆ క్రానిక్ ప్రొక్రాస్టినేషన్, ఆ వాయిదా వేసే అలవాటు మూలాలతో సహా మాయమైపోయింది. బ్రెయిన్కి కష్టమైన పనులు చేసిన తర్వాత వచ్చే ఆ డోపమైన్ టేస్ట్ అలవాటు పడటం వల్ల తన పని పట్ల శ్రద్ధ, ఇంట్రెస్ట్ రెండూ అద్భుతంగా పెరిగాయి. ఆ 30 రోజుల డీటాక్స్ వల్ల వచ్చిన ప్రాక్టికల్ రిజల్ట్స్ని ఒక్కసారి గమనించండి. ఫోకస్ లెవెల్స్ స్కై రాకెట్ అయ్యాయి. ప్రొడక్టివిటీ ఊహించని స్థాయిలో పెరిగింది. దీనివల్ల ఏమైందంటే, ఏళ్ల తరబడి చేద్దాంలే అని వాయిదా వేస్తున్న తన సైడ్ బిజినెస్ ఐడియాను విక్రమ్ విజయవంతంగా ఎగ్జిక్యూట్ చేయగలిగాడు. అతి తక్కువ కాలంలోనే ఒక సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్గా మారాడు. దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? డోపమైన్ను మాస్టర్ చేయడం వస్తే మన అత్యంత విలువైన గోల్స్ను సులువుగా మాస్టర్ చేయొచ్చు. దీనంతటికీ ముగింపుగా మనం అర్థం చేసుకోవాల్సిన ఒక అద్భుతమైన విషయమేంటంటే, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆయుధం మనిషి మైండ్. దాన్ని మనం కంట్రోల్ చెయ్యకపోతే ఖచ్చితంగా అది మనల్ని కంట్రోల్ చేస్తుంది. మన బ్రెయిన్ను ఆ అనవసరమైన విషయాలతో డిస్ట్రాక్ట్ చేయనివ్వకుండా సరైన స్ట్రాటజీతో దారిలోకి తెచ్చుకుంటే ఏ రంగంలోనైనా సక్సెస్ అవ్వడం ఖాయం. ఎందుకంటే మనస్సును మాస్టర్ చేస్తే జీవితాన్ని మాస్టర్ చేసినట్లే. ఇక ఫైనల్గా ఒక పవర్ఫుల్ ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఒక్కసారి మిమ్మల్ని మీరు ఈ ప్రశ్న వేసుకోండి. ఇన్ని రోజులుగా కేవలం ఈ సులువైన డిస్ట్రాక్షన్స్ వల్ల వాయిదా వేస్తూ వస్తున్న ఆ అత్యంత విలువైన పని ఏంటి? ఆ పనిని ఈరోజే ఎందుకు మొదలుపెట్టకూడదు? ఈ డోపమైన్ డీటాక్స్ ఛాలెంజ్ను ఈరోజే ప్రారంభించి మీ సబ్ కాన్షియస్ మైండ్ పవర్ను ఎందుకు అన్లాక్ చేయకూడదు? ఆలోచించండి, డెసిషన్ తీసుకోండి, యాక్షన్ మొదలుపెట్టండి.